నితీష్ బిహారీలకు క్షమాపణ చెప్పాలి ఓవైసీ. ఎందుకు ఈయన కింద జీతం ఉన్నాడు కావచ్చు, లేకపోతే ఈయన పెడితేనే ఆయన బతుకుతాడు కావచ్చు. క్షమాపణ చెప్పాలన్నాడు, ఈయన చెప్తాడు. ఈయన మంచిగా ఉంచవా. ఈయన ఎప్పుడైతే ఈ దేశంలోకి వెళ్ళి ఈయన పార్టీ పోతుందో అప్పుడు దేశం మంచుకుంటుంది. దేశం లొల్లులు లేకుండా ఉండాలంటే ఈయనను గద్దెదించాలి కంపల్సరీ. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూటములు మారుతున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ వెంటనే బిహారీలకు క్షమాపణ చెప్పాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాదు దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడుతూ నితీష్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకొని మళ్ళీ బీజేపీతో చేతులు కలపడాన్ని తప్పుపట్టారు. నువ్వు ఎటైనా పోవచ్చు, బీఆర్ఎస్ అనొచ్చు, కాంగ్రెస్ అనొచ్చు, కానీ ఇక వాళ్ళు మాత్రం రావద్దు, కూటమిలోకి రావద్దు ఓవైసీ ఆరోపించారు. ఇన్నాళ్ళు బీజేపీ బీ టీం ఓవైసీ అని విమర్శించిన నితీష్ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాదని తెలుసుకొని వచ్చిండు. ఇప్పుడు నీకేమైనా అభ్యంతరమా? కాదని బీ టీం కాదు, నువ్వు బీ టీం కాదు, నువ్వు లంగవు దొంగవు అని చెప్పేసి మా ఆయనకు వచ్చిండు, కూటమిలోకి వచ్చిండు. మంచి పని చేసిండు. ఎందుకంటే రేపు పొద్దుగాల దేశంలో సంచలనం సృష్టించబోది నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. ఆ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇండియా కూటమి వదిలి ఖచ్చితంగా ఎన్డీఏలకు వస్తాను. దీంట్లో తప్పే ఉన్నది అసదుద్దీన్ భాయ్, తప్పేం లేదు. నితీష్ ఎప్పటికైనా మళ్ళీ ఎన్డీఏలో చేరుతారని ఇదే విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని ఓవైసీ గుర్తు చేశారు. మంచి పని చేసినావు, మంచి జ్ఞానవంతుడివి, నువ్వు తెలివికల్లోనివి, మేధావివి. ఎందుకంటే ముందుగానే గ్రహించినావు. ఎందుకంటే కేంద్రంలో కంపల్సరీ మళ్ళీ బీజేపీ రాబోతుంది. భారతీయ జనతా పార్టీ రేపు పొద్దుగాల సంచలనాలు సృష్టించబోతుంది. కాబట్టి ఈ నితీష్ కూడా పోతాడు, అదే పోతాడని ముందే చెప్పినావు. మంచి పని చేసినావు. అర్థమైందా? యావత్ దేశం తమ చేతుల్లోకి ఉండాలని బీజేపీ భావిస్తుందని ఉండాలి. అందుకు స్వార్థ రాజకీయ నేతలు దాని వెంట అనుసరిస్తున్నారని స్వార్థం. ఇక ఈయనకైతే అస్సలే స్వార్థం, నయా పైసా అంటూ స్వార్థం ఉండదు.